జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమైనా డబ్బులు పడుతున్నాయా అని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని, హిందువులను అవమానించిన తమిళనాడు, బెంగాల్ సీఎంలకు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. బీజేపీ వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు పూసుకొని కూర్చుంటారు. జై శ్రీరామ్ అంటే పైన డబ్బులు వస్తాయా అంటే జై శ్రీరామ్ కాదు అల్లాహ్ అక్బర్ వస్తాయని అడుగుతా ఉన్నాను వారిని. ఇదంతా కూడా హిందూ దేవీ దేవతల మీద, సనాతన ధర్మం మీద విశ్వాసం లేని వ్యక్తులు ఈ రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తారు. ఏ వ్యక్తికైతే దేవుడి మీద, హిందూ ధర్మం మీద విశ్వాసం లేదో, అవమానపరుస్తారో వాళ్లకు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగటానికి వారికి అధికారం లేదు. దీనిపైన కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి గారు దీనిపైన నిర్ణయం తీసుకోవాలి.